హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రవస్తి ఆరాధ్య. సో యాక్చువల్లీ నిన్న పెట్టిన పోస్ట్ విల్ బి మై లాస్ట్ పోస్ట్ అనుకున్నాను ఈ ఇష్యూ గురించి. కానీ నిన్న ఇంకా ఎలిమినేషన్ చూసాక వాస్ వెరీ వెరీ షాక్డ్. బికాస్ నాకు తెలిసి ఇన్ ద హిస్టరీ ఆఫ్ రియాలిటీ షోస్ ఇంత అన్ఎథికల్గా, ఇంత అన్ప్రొఫెషనల్గా కంప్రెస్ చేసి ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్ వదులుతారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్ టు ఇన్ అ ఛానల్ లైక్ ఈటీవీలో ఎలాంటివి జరుగుతుందని నేను అసలు అనుకోలేదు. బికాస్ అంతా కూడా కంప్రెస్డ్ ఫుటేజ్ రిలీజ్ చేశారు. ఎక్స్పెక్ట్ చేయలేదంటే అఫ్కోర్స్ ఎడిట్ చేస్తారు, ఇక్కడ తెచ్చి అతికిచ్చేస్తారని నేనైతే అది ఎక్స్పెక్ట్ చేశా. కానీ మరి ఇంత అన్ప్రొఫెషనల్గా పోస్ట్ చేస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మీరే చాలా మంది రియలైజ్ అయ్యి నాకు మెసేజ్ చేయడం జరిగింది, ఏంటి ఈ ఒక్క ఎలిమినేషన్ మాత్రం చాలా వియర్డ్ అనిపించింది ముందు ఎపిసోడ్స్ తో పోల్చుకుంటే, ఇప్పుడు మీరు చెప్పేది నిజమే అనిపిస్తుంది, చాలా ఎడిటెడ్, చాలా కట్ చేసినట్టు అనిపించింది మాకే అని మీరే చాలా మంది నాకు మెసేజ్ చేయడం జరిగింది. సో అంత ఆబ్వియస్ గా చేశారన్నమాట. అంటే అంత ఈజీగా జనాల్ని ఫూల్ చేయొచ్చు అన్న ఒక ఇంటెన్షన్ తో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. దట్స్ ద థింగ్ విచ్ హర్ట్స్ మీ ద మోస్ట్. సో నేను చెప్పాను కదా జడ్జెస్ లేరు, ఓన్లీ సునీత మ్యామ్ ఉన్నారు అని. అఫ్ కోర్స్ మ్యామ్ ఎక్కువ షార్ట్స్ పడ్డాయి. చంద్రబోస్ సార్ అస్సలకే లేవు, బికాస్ ఆయన కొంచెం సేపు కూడా లేరు, వెళ్ళిపోయారు. కిరాణి సార్ ఇలా నాకు సంబంధం లేదని లేచి వెళ్ళిపోయారు, అదేమి ఇవ్వలేదు మళ్ళీ ఫుటేజ్ లో. అఫ్ కోర్స్ దే ఎడిటెడ్. ఇంకేదో క్లాపింగ్ షార్ట్స్ వచ్చాయి కిరాణి సార్, అది ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారో నాకు తెలీదు. ఎలిమినేషన్ లో క్లాపింగ్ సీన్ షార్ట్ ఎందుకు వచ్చిందో నాకు తెలీదు, బట్ వచ్చింది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్, ఇలా మేమిద్దరం ఉన్నాం అక్కడ లాస్ట్, ఇంకా 4 లో ఇద్దరిని సేవ్ చేస్తారు, మేము ఇంకిద్దరం ఉన్నాం, మీ అండ్ రేణుకుమార్ అన్న. కనీసం రేణుకుమార్ అండ్ ప్రవస్తి గోట్ ఎలిమినేటెడ్ విత్ సో అండ్ సో స్కోర్స్, ఈ జడ్జి ఇంతేసారి, ఆ జడ్జి ఇంతేసారి, కనీసం నాట్ ఈవెన్ దట్ క్లారిటీ, అది కూడా లేదు. ఒకసారి మీరే ఆలోచించండి, ఇంకేమైనా రియాలిటీ షోలో ఇలానే చూసారా అని. సో అప్పుడు మీకే ఆ రియలైజేషన్ అనేది వస్తుంది. సో ఇంకోటి మీరు చూస్తుంటే నేను ఇలా స్మైల్ చేసుకుంటున్నాను త్రూ అవుట్ ది ఎలిమినేషన్ ప్రాసెస్. ఎందుకు అంటే ఇంకా నాకు కూడా ఎలా అనిపించింది అంటే, ఇంత అన్ప్రొఫెషనల్ రియాలిటీ షోలో నాకు కూడా ఇంకా ఐ డోంట్ వాంట్ బీ పార్ట్ ఆఫ్ దిస్ రియాలిటీ షో. ఈ సీజన్ అంత అన్ప్రొఫెషనల్గా, అంత ఘోరంగా జరుగుతున్నప్పుడు ఇంకా ఇట్స్ ఫైన్ ఇఫ్ ఐ గెట్ ఎలిమినేటెడ్ అనుకున్నాను. ఆడియన్స్ విల్ రియలైజ్ సమ్ డే అని అనుకున్నాను. ఇంక అప్పుడే డిసైడ్ అయ్యా దట్ ఐ విల్ కీప్ ఇవన్నీ కూడా నేనే బయట పెట్టి ఐ విల్ మేక్ ది ఆడియన్స్ రియలైజ్ వాళ్ళు ఇంత ఈజీగా మిమ్మల్ని ఫూల్ చేస్తారని నేను అప్పుడే డిసైడ్ అయిపోయాను. దట్ ఈస్ వై ఐ హావ్ బిన్ స్మైలింగ్. అఫ్ కోర్స్ ఇట్ వాస్ వెరీ వెరీ ట్రామాటిక్, చాలా మెంటలీ ఎగ్జాస్టింగ్ ఉండే. ఒకవైపు ఏడుపు వస్తుంది, బట్ ఐ డిడెంట్, ఐ స్టిల్ కెప్ట్ స్ట్రాంగ్. బికాస్ ఐ నో నేను ఎలాంటి తప్పు చేయలేదు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అక్కడ సేవ్ అయిన కంటెస్టెంట్స్ కంటే కూడా నా ఫేస్ లో స్మైల్ ఉండింది, బికాస్ ఐ నో నేను ఎనీ మిస్టేక్స్ చేయలేదు. వాళ్ళు కొంతమంది మిస్టేక్స్ చేసి కూడా వాళ్ళు సేవ్ అయ్యారని ఆ గిల్ట్ వాళ్ళ ఫేస్ లో క్లియర్ గా తెలుస్తుంది. ఒకసారి మీరే చూడండి, సేవ్ అయ్యాక అమ్మయ్య నేను సేవ్ అయిపోయా అన్న ఫీలింగ్ వాళ్ళ ఫేస్ లో ఉండే. ఆ ఫీలింగ్ తప్పులు చేయకపోతే ఉండదు. సో అలానే నో పర్సనల్ గ్రడ్జ్. ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను కాంపిటీషన్ లో ఉండే, నాకు ఇంజస్టిస్ జరిగింది కాబట్టి నేను ఆ పాయింట్స్ తీయడం జరిగింది. బట్ నో పర్సనల్ గ్రడ్జ్ ఆన్ ఎనీ ఆఫ్ ద కంటెస్టెంట్స్ అండ్ ఎనీ ఆఫ్ ద జడ్జెస్. సో అంతే, ఆడియన్స్ ని మిమ్మల్ని ఫూల్ చేస్తున్నారు అని మీకు తెలియాలి అని ఒక్క ఇంటెన్షన్ తో నేను ఇవన్నీ చేశాను. అంతేగా నో పర్సనల్ గ్రడ్జ్, నో స్ప్రెడింగ్ హేట్, నథింగ్. సో ఇంకా విన్నర్ అయినా కూడా ఈ సీజన్ లో ఐ డోంట్ థింక్ ఆ విన్నర్ కి కూడా పర్సనల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అని కూడా నేను అనుకోవట్లేదు. బికాస్ ఆ కంటెస్టెంట్స్ కి తెలుసు లోపల ఎన్ని జరిగాయో. సో మీకు ఇప్పుడు అర్థమవుతుంది విన్నర్ వీళ్ళు ఎందుకు అయ్యారు. ముందు ఎపిసోడ్ నుంచి కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చే ఉంటారు మీరు ఒకసారి అన్ని చూస్తే. సో ఇప్పుడు ఆ విన్నర్ కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళే అవుతారు. బయాస్, సాంగ్ సెలెక్షన్ మళ్ళీ ఇవే జరుగుతాయి ఫైనల్స్ లో కూడా. సో దట్స్ ఇట్. This is what I wanted to convey to all my followers and all my subscribers. And thank you so much for all the love and all the support. It really means a lot to me. So love you all. అందరికీ నమస్కారం, నేను మీ ప్రవస్తి ఆరాధ్య. సో 1 month బ్యాక్ నేను ఇలాగా పాడుతా తీయగా అనే రియాలిటీ షోలో
నాకు చాలా ఇంజస్టిస్ జరిగింది, నన్ను అన్యాయంగా ఎలిమినేట్ చేశారు అని అయితే నేను ఇలాగా బయటకు వచ్చి చెప్పాను. మీ అందరికీ గుర్తున్నట్లయితే నేను ఎక్కువ రేజ్ చేసిన పాయింట్ ఏంటి అంటే, ఎలిమినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వక ముందే ఇద్దరు జడ్జెస్ అలా లేచి ఎలా వెళ్ళిపోతారు, నాకు సంబంధం లేదు అని చెప్పి ఎలా లేచి వెళ్ళిపోతారు అనేది నేను బాగా రేజ్ చేసిన క్వశ్చన్. బికాస్ వేరే రియాలిటీ షోస్ అన్నిట్లో కూడా జడ్జెస్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్కి ఇలా మోటివేషన్ ఇచ్చి ఎంకరేజ్ చేసి అంతా అయిపోయాక, ప్రాసెస్ అయిపోయాక సో అలా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎందుకు అలా ఏం లేదు, అండ్ ఎస్పెషల్లీ నేను ఎలిమినేట్ అయిన ఎపిసోడ్లో ఎందుకు ఇద్దరు అలా లేచి వెళ్ళిపోయారు, ముందు ఎపిసోడ్స్లో అన్నిట్లో ఉన్నారు. సో ఎందుకు ఓన్లీ ఇన్ మై ఎలిమినేషన్ ఎపిసోడ్ అనేది నాకు చాలా చాలా హర్టింగ్ అనిపించింది. సో ఇప్పుడు ఏంటి అంటే, టెలికాస్ట్లో ఆనెస్ట్గా అక్కడ ఏం జరిగిందో అదే వేస్తారా అంటే, జడ్జెస్ ఇద్దరు లేరు సో అలానే చూపిస్తారా, లేకపోతే యాక్చువల్లీ నా ఒక ఇంటర్వ్యూలో స్వప్న గారు, యాంకర్ ఆంటీ, స్వప్న ఆంటీ, ఆవిడ ఏం చెప్పారంటే, చీటింగ్ షాట్స్ అంటే ముందు ఎప్పుడో తీసుకొని పెట్టుకున్నవి క్లోజప్ షాట్స్ అవి తెచ్చి ఇక్కడ వేస్తారా అంటే నిజంగా జడ్జెస్ ఉన్నట్టు, సో అలా ఏమైనా చూపిస్తారో లేకపోతే నిజంగా ఆనెస్ట్ గానే ఉంటారో అనేది మనం ఈరోజు చూడాలి. ఐఎమ్ ఆల్సో వెరీ క్యూరియస్. సో 9:30కి అయితే మర్చిపోకుండా చూడండి ఈ ఎపిసోడ్. అండ్ సారేగామే అనే పాడైతే నేను పాడాను విత్ అనదర్ సింగర్. సో ఐ థింక్ నేనైతే నా బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అయితే నేను చెప్తాను కాన్ఫిడెంట్గా. బికాస్ నేను చాలా ఐ గేవ్ మై బెస్ట్. అంటే సారేగామేలో చాలా ఎఫర్ట్స్ పెట్టాను, చాలా ఫ్రీ స్టైల్ చేయడం జరిగింది అప్పటికప్పుడే. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ పర్ఫార్మెన్సెస్ నా హోల్ కెరియర్లో. సో తప్పకుండా పాట వినండి, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్. అండ్ లాస్ట్లో ఏమవుతుందో అది కూడా చూద్దాం. అండ్ మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటే ఇప్పటి వరకు నేను చెప్పింది ఒకసారి కనెక్ట్ చేసుకోండి. లిరిక్స్ చాలా మంది ఆబ్వియస్గా మర్చిపోయారు అని మీరు చూసే ఉంటారు. అండ్ దట్ యు ఎయిట్ ఐవ్ సంగ్ ఎన్నో రాత్రులు వస్తాయి కానీ, సో దానిలో మై కో సింగర్ ఫస్ట్ లిరిక్స్ మర్చిపోయారు. బట్ నో, జడ్జెస్ నుంచి ఆ పాయింట్ మాత్రం అసలు రాలేదు, మీరే ఒకసారి చూడండి. సో ఒక్కసారి కనెక్ట్ చేసుకొని నేను ఏవైతే చెప్పానో అప్పుడు మీకే అర్థమవుతుంది.